హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల తాజా అప్డేట్ పూర్తి సమాచారము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం ప్రకారంగా డీడీఓలు ఉద్యోగుల జీతాలు పెన్షన్ బిల్లులను ఇప్పటికే అప్లోడ్ చేయడం పూర్తయింది. ఆ తర్వాత ఎస్టీఓలు ఆ బిల్లులను అప్రూవల్ చేశారు. ఆర్బీఐ బాండ్ల విడుదల మరియు నిధుల సమీకరణ. ప్రస్తుతం అందిన తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 1, 2025న ఆర్బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4,548 కోట్ల రూపాయలకైతే ఇంటెండ్ పెట్టింది. ఈ నిధులు ఏప్రిల్ 1న ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాబట్టి ఏప్రిల్ 1న జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల మరియు పెన్షనర్ల పే స్లిప్స్ డౌన్లోడ్ ప్రక్రియ. ఉద్యోగులు నిధి యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తమ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్ ద్వారా మాత్రమే పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే డౌన్లోడ్ చేసే విధానము. గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్లలో నిధి వెబ్సైట్ ఓపెన్ చేయండి. సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. ఎంప్లాయీ డీటెయిల్స్లో పే స్లిప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మార్చి 2025 పే స్లిప్ ఎంపిక చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు కూడా అదేవిధంగా తమ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన పే స్లిప్లో అవకాశాలు మరియు వేతనాలు, అదనపు డిడక్షన్స్, అలవెన్స్‌లు అన్నీ కూడా మనము చెక్ చేసుకోవాల్సి ముఖ్యమైన అంశాలన్నీ అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు మరియు మార్పులు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో పెన్షన్ లెక్కింపు విధానం ఇలా ఉంటుంది. పెన్షన్ మొత్తాన్ని 12 నెలలకు విభజించి సంవత్సరం ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. పాత విధానం ఓల్డ్ రెజ్యూమ్ ఆధారంగా పన్ను లెక్కించబడింది. చాలామంది న్యూ రెజ్యూమ్‌లో ఉండే అవకాశాలు ఉంది. పెన్షనర్లు ఐటీ చెల్లింపుల్లో తప్పులున్నాయా లేదా అనే విషయంలో జాగ్రత్తగా అయితే పరిశీలించాలి. అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించి సరి చేసుకోవచ్చు. జీతాలు మరియు పెన్షన్ల విడుదల. జిల్లా వారీగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బిల్లులను అనుమతి పూర్తి అయిపోయింది అనమాట. అంటే అప్రూవల్ పొంది ఉన్నాయి. ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న జిల్లాలు ఇవే అండి. శ్రీకాకుళం, విశాఖపట్నము, పశ్చిమ గోదావరి జిల్లా, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, తూర్పుగోదావరి తదితర జిల్లాలు. ఇవి ఏప్రిల్ 1న మంగళవారం జీతాలు, పెన్షన్లు జమ అవ్వనున్నాయన్నమాట. వివిధ శాఖలలో జీతాలు, పెన్షన్లు జమ ప్రక్రియ. ప్రయోజనం పొందబోయే ముఖ్యమైన విభాగాలు. డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ అండ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్. సో, వీరికి జీతాలు మరియు పెన్షన్లు ముందుగా జమ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే జీతాలు, పెన్షన్ల విడుదల తేదీలు. ఏప్రిల్ 1 మంగళవారం మొదటి విడత. అలాగే ఏప్రిల్ 2 రెండవ విడతగా, మిగిలిన వారికి ఏప్రిల్ 3 తేదీ గురువారంన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవ్వడం అయితే కంప్లీట్ అవుతుంది. ఇకపోతే జీతాలు మరియు పెన్షన్లు ఏప్రిల్ 1న ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. పే స్లిప్‌లు నిధి యాప్ లేదా వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు ఐటీ లెక్కింపులో తప్పులు ఉంటే పరిశీలించుకోవాలి. జిల్లాల వారీగా, శాఖల వారీగా జీతాల చెల్లింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సో, ఈ సమాచారం ఉద్యోగుల పెన్షనర్లకు చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ అప్డేట్‌ని అయితే షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.